విత్ అప్డేట్ చూద్దాం. టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు కొలికపూడి శ్రీనివాస్ విచారణ కొనసాగుతోంది. గంటకు పైగా విచారణ సాగుతోంది. సాయంత్రం 4 గంటలకు క్రమశిక్షణ కమిటీ ఎదుట కేశినేని చిన్ని కూడా హాజరు కానున్నారు. ఇటీవల కొలికపూడి కేశినేని చిన్ని మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దీనిపై అధిష్టానం కూడా సీరియస్ అయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ప్రస్తుతం కొలికపూడి విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? రైట్ చందు, ఉదయం 11 గంటలకు అయితే క్రమశిక్షణ కమిటీ ముందు అయితే కొలికపూడి శ్రీనివాస్ తిరువూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ముందు అయితే హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో కూడా కొలికపూడి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం లేపింది. అదేవిధంగా పార్టీ ఏదైతే ఉందో గైడ్ లైన్స్ రూల్స్ దాటుతున్నారంటూ సీఎం చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరిపైన కూడా కొలికపూడి శ్రీనివాస్ అదేవిధంగా ఎంపీ కేశినేని చిన్ని ఎవరైతే ఉన్నారో వీరిద్దరికి కూడా నోటీసులు ఇచ్చి వెంటనే ఇద్దరి మధ్య కూడా వివాదాస్పదం ఎందుకు తలెత్తుతుంది అనే దానిపైన కూడా వివరణ తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు అయితే ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర అధ్యక్షుడు వీరిద్దరికి కూడా నోటీసులు ఇచ్చి నేడు 11 గంటలకైతే కొలికపూడి శ్రీనివాస్ని హాజరు కావాలని చెప్పని కూడా నోటీసులు ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కూడా ఎంపీ కేశినేని చిన్ని కూడా హాజరవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కూడా ఏ నేపథ్యంలో వీరిద్దరి మధ్య తీవ్ర దుమారం మాటల యుద్ధం ఎందుకు వస్తుంది అనే దానిపైన వివరణ ఇవ్వాలి అంటూ కూడా అయితే నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకున్నట్లయితే టీడీపీ కేంద్ర కార్యాలయంలో 11 గంటల నుంచి కూడా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యి దీనిపైన వివరణ అయితే ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ కొలికపూడి అదేవిధంగా చేసిన హాట్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యేలు వైన్ షాపులు లిక్కర్ కూడా అక్రమ లిక్కర్ నడుపుతున్నారంటూ కొంత తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ నేపథ్యంతో పాటు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎంపీ కేశినేని చిన్ని తన వద్ద ఎమ్మెల్యే సీటు ఇప్పించినందుకు కొంత నగదైతే ముడుపులైతే తీసుకున్నట్లుగా ఎమ్మెల్యే అప్పచెప్పినట్లుగా కూడా ఆరోపణలు చేయడంతో ఇవన్నీ కూడా తీవ్ర దుమారం రేపాయి రాష్ట్ర వ్యాప్తంగా. అంతేకాకుండా వాట్సాప్ స్టేటస్గా కూడా పెట్టుకొని ఇవన్నీ కొంతమంది వైసీపీ నాయకులతో కూడా కొలికపూడి శ్రీనివాస్ వారికి అందుబాటులో ఉన్నట్లుగా కూడా ఇద్దరి మధ్య సన్నిహితం కూడా ఏర్పడుతున్నట్లు కొంత ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన ఈరోజు ప్రత్యేకంగా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యి వివరణ ఇవ్వనున్నారు. దీనిపై ఏ చర్యలు తీసుకుంటారు అనేది కొంత సర్వత్రా ఉత్కంఠత అయితే నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. రేపు సీఎం చంద్రబాబు 6వ తారీఖు లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఈ నివేదిక కూడా సీఎం చంద్రబాబుకి అయితే పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నివేదిక అందిస్తారు. అనంతరం ఎలాంటి చర్యలు చేపట్టాలి, వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన అయితే తీవ్ర ఉత్కంఠత అయితే నెలకొని ఉన్న పరిస్థితి. చందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.